ప్రైజ్ ది లార్డ్. సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరైందిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. జీవ మార్గము, మరణమునకు వెళ్లే మార్గము అని 2 మార్గాలు ఉన్నాయి. మన ఎదుట సరైనదిగా కనబడేటువంటి మార్గము ఒకవేళ అది నాశనం కలిగించే మార్గం అవ్వచ్చు. మన స్వంత మార్గాలు మనల్ని కొన్నిసార్లు నాశనం వైపుకి నడిపించచ్చేమో, తుదకది మరణానికి దారితీస్తుందేమో. కానీ దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు నాశనమునకు మనం పోము. దేవుని మార్గం మనల్ని జీవానికి నడిపిస్తుంది, మేలైన మార్గానికి నడిపిస్తుంది. అందుకే మనం అనుకున్నదే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు మాట్లాడే మాట, నువ్వు తలంచే తలంపు, నువ్వు నడిచే బాట, నువ్వు చేసే పని దైవికమైనటువంటి మార్గంలో ఉంటే అది ఖచ్చితంగా నిన్ను జీవానికి నడిపిస్తుంది. దేవుని వాక్యానికి విరుద్ధంగా నువ్వు సొంత మార్గంలో వెళ్ళిపోతే అది నాశనానికి నడిపిస్తుంది. మరి నువ్వు ఏ మార్గంలో నడుచుకుంటావు? జీవ మార్గంలో నడుచుకుంటావా, నాశన మార్గంలో నడుచుకుంటావా? ఇస్కరియోతు యూదా తన మార్గంలో నడుచుకున్నాడు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టాడు. తనకు వచ్చిన ఆలోచనే కరెక్ట్ అనుకున్నాడు, తనకు వచ్చినటువంటి ఆలోచన తనకు ఎంతో మేలు చేస్తుంది అనుకున్నాడు. ప్రభువారిని నమ్మివేశాడు. అది అతనికి ఏమైనా మేలు చేసిందా? క్షణాల్లో అతని హృదయం అంతా పాడైపోయింది, అతని మనసంతా పాడైపోయింది. దుష్టునికి తావిచ్చాడు, చోటిచ్చాడు. చివరికి అతడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. తను కోరుకున్న మార్గం తనని మరణానికి నడిపించింది. దేవుడు నీ ఎడల ఏర్పాటు చేసిన మార్గంలో నడిస్తే, జీవ మార్గంలో నడిస్తే, నీతి మార్గంలో నడిస్తే, పరిశుద్ధమైన మార్గంలో నడిస్తే ఖచ్చితంగా జీవాన్ని పొందుకుంటావు.